ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నవంబర్ నెలకు సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటాలో శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. ఈ టికెట్లు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు విషయానికి వస్తే నవంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఈ నెల అంటే ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మొదటి కేటగిరీ కింద వీటిని మనం శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా 4 రకాల స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే ఇందులో ఉంటాయి. 1 సుప్రభాత సేవ, 2 తోమల సేవ, 3 అష్టదళ పద్మారాధన, 4 అర్చన. ఈ 4 రకాల సేవలకు కూడా శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. దీన్నే శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల ముందుగా దీనికోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అందులో మనకి ఈ నెల ఆగస్టు 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20 తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. లేదనుకుంటే సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ మనకి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటలతోటి రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయితే మనకి అదే రోజున ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఎస్ఎంఎస్ రాకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా సేమ్ మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ కానీ లేదా టీటీడీకి సంబంధించిన యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు దేని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి హిస్టరీ ఉంటుందండి. మనకి హోమ్ పేజీలో పైన టాప్లో ఉంటుంది. అక్కడ చెక్ చేసుకోండి. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అవుతే మీరు అమౌంట్ కట్టడానికి మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి సేవకి అమౌంట్ కట్టడానికి అంటే ఉదాహరణకి సుప్రభాత సేవకి 120 రూపాయలు, తోమల సేవకి 220 రూపాయలు, అర్చన సేవకి 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవకి 1250 రూపాయలు చొప్పున అంటే ఈచ్ పర్సన్ అండి ఒక పర్సన్ కలిపి మన అమౌంట్ కట్టడానికి 2 డేస్ వరకు కూడా టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా ఆగస్టు 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు ఎవరైతే అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రమే పూర్తిగా ఈ శ్రీవారిక ఈ ఆర్జిత సేవల్లోకి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆర్జిత సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు కూడా మీ 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ ఆర్జిత సేవలో పాల్గొనాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2వ కేటగిరీ ఇది కూడా నవంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా మనకి శ్రీవారిక ఆర్జిత సేవలు. ఇందులో మనకి ఈ సేవలను అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లక్కీ డిప్ పట కాదు. ఇందులో మనకి మరొక 4 రకాల శ్రీవారిక ఆర్జిత సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. అది కళ్యాణం, దాన్నే కళ్యాణోత్సవం టికెట్ అంటారు. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రేపు అంటే ఆగస్టు నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం
ఏపీ.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి. టికెట్ కాస్ట్ ₹1000 అంటే ఇద్దరికి కలిపి. అదేవిధంగా ఉంజల్ సేవ ₹500, సహస్ర దీపాలంకరణ సేవ ₹500, ఆర్జిత బ్రహ్మోత్సవం ₹500, సహస్ర దీపాలంకరణ సేవ ₹500. ఇందులో మనకి 2 రకాల ఆర్జిత సేవలు అయితే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. అంటే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తూ ఉంటాం కదా, మనకి స్టార్టింగ్లోనే మనకి స్వామివారి యొక్క మహాద్వారం దాటిన తర్వాత ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడు మనకి తులాభారం ఉంటుంది కదండి, తులాభారం దాటి వెళ్ళిన తర్వాత కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపంలో స్వామివారి యొక్క అంటే దాన్ని ఏంటంటే సెంపెంగి మండపం అంటారు. అక్కడ మనకి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంటుంది ప్రతిరోజు కూడా. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు నేరుగా అంటే శుభదం ద్వారా ఎంటర్ అవి మనం లోపలికి కళ్యాణంలో పాల్గొని కళ్యాణం అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి స్వామివారికి ప్రధాన ఆలయం లోపల దగ్గరలోనే మనం సాధారణంగా శ్రీవారి దర్శించుకుని బయటకు వచ్చినప్పుడు మనకి చిన్న లడ్డూ పెడుతుంటారు కదండి, దాని పక్క నుంచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చినప్పుడు మనకి అంటే ఇది కూడా మహాద్వారం లోపలే మనకి అక్కడ ఒక మండపం ఉంటుంది, ఉంజలి సేవా మండపం అని. అక్కడ మనకి ఉంజలి సేవ అయితే జరుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి 2 సేవలు అంటే సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మాడవీధుల్లో జరుగుతుంటాయి. మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది కదండి, దానికి లెఫ్ట్ సైడు మనకి అద్దాల మండపంలో మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ప్రతిరోజు కూడా జరుగుతుంటుంది. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా స్వామివారి యొక్క మాడవీధిలో మనకి జరుగుతుంటుంది. ఈ 2 సేవలు కూడా తిరుమల కొండపైకి వెళ్ళిన ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఉచితంగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ శ్రీవారి సేవ అన్నది ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవలో పాల్గొన్న తర్వాత శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనకి నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లలో భాగంగా ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి అదే రోజున అంటే ఆగస్టు నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, వీటిలో మనం వర్చువల్ సేవ లేదా ఆన్లైన్ సేవ లేదా ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి ఈ 4 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. అది కూడా మనకి కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం. అందుకని వీటిని కూడా మనం ₹500 దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆర్జిత సేవలకి మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి స్వామివారికి వర్చువల్ సేవకి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ఉదయం రిలీజ్ అవే స్వామివారికి ఆర్జిత సేవలో మనం డైరెక్ట్గా పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలు మన ఇంటి దగ్గర కూర్చొని మనం ఏ సేవ అయితే బుక్ చేసుకుంటామో ఆ సేవని మన ఇంటి దగ్గర కూర్చొని టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ టీవీలో కానీ లేదా టీడీకి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ లేదా యూట్యూబ్ కానీ టీవీలో కానీ మనం ఈ సేవను చూసిన తర్వాత మనం డైరెక్ట్గా శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే ఉంటుంది. కాకపోతే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కళ్యాణంలో కానీ ఉంజలి సేవలో కానీ సహస్ర దీపాలంకరణ సేవలో కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలో కానీ మనం కూర్చుని చూసి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ఉండదు. కేవలం ఇది దర్శన టికెట్ మాత్రమే అండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది అంటే 95% శ్రీవారి భక్తులు చేసేటువంటి పెద్ద మిస్టేక్, మనకి వర్చువల్ సేవ అన్నది 2 స్టెప్ల కింద ఉంటుందండి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి, సెకండ్ స్టెప్ వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం ఒకటి. అంటే మీరు వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటారు, అది కూడా మనకి స్టార్టింగ్ మీరు లాగిన్ అవ్విన వెంటనే టికెట్ రిలీజ్ అవ్విన వెంటనే లాగిన్ అవుతారు కదా, అవున వెంటనే మీకు స్టార్టింగ్ అనిపించేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం అండి. గుర్తుపెట్టుకోండి, వర్చువల్ సేవ. దాని తర్వాత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన వర్చువల్ సేవలో భాగంగా దర్శన టికెట్ బుక్ చేసుకోవడం అన్నది మరొక క్యాలెండర్ కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా ఎక్కడంటే మీకు స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదా, దాని కిందే దర్శన టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది. మీరు సరిగ్గా చూడండి, క్యాలెండర్ కనిపిస్తుంది కదా స్టార్టింగ్, దాని కిందకి కొద్దిగా రండి. వచ్చిన తర్వాత మనకి చాలా క్లియర్గా ఉంటుంది
బ్లూ కలర్లో మనకి హైలైట్ అయి ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అనుకున్నటువంటి డేట్కి అనుకున్నటువంటి నెలకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మీకు అందుబాటులో ఉందా లేదా అన్నది మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. గతంలో ఎవరైతే ఈ స్వామివారికి ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నారో, అంటే వర్చువల్ సేవలో భాగంగా బుక్ చేసుకున్నారో, చాలా మందికి దర్శన టికెట్ బుక్ చేసుకోవడం అయితే తెలియలేదండి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కట్టినటువంటి అమౌంట్ కానీ పోతుందేమో అని భయపడుతున్నారు. మీరు కట్టినటువంటి అమౌంట్ అయితే ఎక్కడికి పోదండి. 1 year లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారో, అంటే సేవ అన్నది బుక్ చేసుకున్నారో, ఈసారి మనకి నవంబర్ నెలకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చెప్పిన కదా 2 స్టెప్లు ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఇది కూడా ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు కళ్యాణం కానీ, ఉంజల్ సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, వీటికి టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి. కళ్యాణ టికెట్ భార్యాభర్తలు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు, ఉంజల్ సేవ 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అన్నది 500 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి నవంబర్ నెలకు సంబంధించిన క్వార్టర్లో భాగంగా ఆగస్టు నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది కూడా ఉదయం రిలీజ్ అవుతాయి కదండి, ఆ టికెట్ ఎవరైతే దొరకలేదో మీరు ఈ టికెట్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారిక అంగప్రేక్షణ టికెట్ అయితే రిలీజ్ అవుతున్నాయండి. అంగప్రేక్షణ అంటే మనకి పూర్తిగా టికెట్ అంటే ఫ్రీ అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనవచ్చు. సింగిల్గా అవుతే సింగిల్గా కూడా మీరు ఈ అంగప్రేక్షణ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి శ్రీవారిక అంగప్రేక్షణ అంటే శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో, అంటే ఆనంద నిలయం. మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయం నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడి నుంచి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రేక్షణ అంటారు. ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రేక్షణ చేయించిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది. మనకి అంగప్రేక్షణ జరుగుతున్నటువంటి టైంలోనే మనకి స్వామివారి యొక్క సుప్రభాత సేవ కూడా ఆలయంలో జరుగుతుంటుంది. మనం ఆ సాంగ్ కూడా వినడానికి అవకాశం ఉంటుంది. అంటే అంగప్రేక్షణ చేస్తూ ఉంటాం బయట, లోపల సుప్రభాత సేవ జరుగుతుంది. దాని తర్వాత సుప్రభాత సేవ అనంతరం కూడా స్వామివారి భక్తుల్ని శ్రీవారి దర్శనకి అయితే పంపించడం జరుగుతుంది. వీళ్ళకి దర్శనం కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ శ్రీవారిక ఈ అంగప్రేక్షణ టికెట్ ద్వారా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంగప్రేక్షణ అనంతరం కూడా శ్రీవారిక దర్శనం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవాణికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు, అంటే శ్రీవాణి అంటే శ్రీవాణి ట్రస్ట్కి ఎవరైతే 10,000 రూపాయలు డొనేషన్ చేశారో వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో 500 రూపాయలు VIP దర్శనం, 1000 రూపాయలు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం 3 నెలల ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే తిరుమల కొండపైన JOIP దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న భవనంలో మనకి ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో, అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్లో దేశ విదేశాల నుండి వచ్చేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్లను ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్లో అయితే ఉదయం 7 గంటలకైతే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మీరు ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ ద్వారా శ్రీవారిని దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆల్రెడీ నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా ఆగస్టు నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారి ట్రస్ట్కి సంబంధించిన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక టికెట్ ద్వారా అంటే మనకి 10,500 రూపాయలు టికెట్ ద్వారా కేవలం ఒక్కరు మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని ఈ శ్రీవారి దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా సీనియర్ సిటిజన్లు, అంటే వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరు ఉంటారో వీళ్ళు, మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా ఈ శ్రీవారి దర్శన టికెట్లని ఉచితంగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన కోటలో కేవలం ఆ శ్రీవారికి దర్శనానికి ఆ టైంలో మీరు మాత్రమే ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కానీ తోపులాట కానీ ఏమి ఉండదండి. మీరు ఈ కోటా ద్వారా శ్రీవారికి దర్శన టికెట్ బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్రీ, ఒక్క రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు. ఇందులో మనకి సీనియర్ సిటిజన్ అంటే మీ యొక్క వయసు
65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దివ్యాంగులు ఎవరుతున్నారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ₹300 స్పెషల్ దర్శన టికెట్ అన్నది నవంబర్ నక్షత్రం బట్టి కోటలో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ₹300 అంటే ఈచ్ పర్సన్ అండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చి మనం మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని అయితే మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ముందుగానే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఎవరైతే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకున్నారో అంటే శ్రీవారికి ఆతిథ్యాలు కానీ అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ కోటల్లో కానీ లేదా దివ్యాంగులకు సంబంధించిన కోటల్లో కానీ మెడికల్ కేసుకి సంబంధించిన కోటల్లో కానీ ₹300 స్పెషల్ దర్శనం కానీ శ్రీవారికి ఆతిథ్యాలు కానీ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారి యొక్క అకామిడేషన్ కూడా తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఆన్లైన్లో రిలీజ్ చేసేటువంటి స్వామివారి యొక్క అకామిడేషను మనకి ₹100, ₹1000, 1500 వరకు కూడా మనకి అకామిడేషన్ అయితే రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయండి. మీకు నచ్చిన బట్టి కోటాలో మీకు నచ్చిన బట్టి కేటగిరీలో ఈ శ్రీవారికి అకామిడేషన్ అయితే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు అంటే మన తిరుపతిలో జరిగేటువంటి వామం ఉంటుంది కదా, ఈ వామంలో పాల్గొనడానికి భార్యాభర్తలు ఇద్దరికి కలిపి లేదా మరొక ఇద్దరు ఎవరైనా సరే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. మనకి ఆన్లైన్లో ఒక 150 టికెట్ల వరకు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఆఫ్లైన్లో 50 టికెట్లు ఉండేవి, అవి క్యాన్సిల్ చేస్తారు కాబట్టి అవి కూడా మనకి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు యాడ్ అవుతాయి. కాబట్టి మీకు కోట కూడా పెరిగింది కాబట్టి టికెట్ల కోట ఎవరైతే మీరు వచ్చేటువంటి సెప్టెంబర్ నెలలో వెళ్ళి శ్రీవారిని ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు తప్పనిసరిగా ఈ టికెట్లు ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కేవలం సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి. అది కూడా కేవలం శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు. ఈ వామం అయిన తర్వాత మీకు ₹300 స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కట్టినటువంటి ₹1600లోనే ఇద్దరికి కలిపి 1600, అందులోనే వామం టికెట్, అందులోనే మీకు ₹300 స్పెషల్ దర్శనం కూడా యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వామం అనంతరం కూడా తిరుమల కొండపైకి వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అదే రోజున అంటే ఆగస్టు నెల మధ్యాహ్నం 3 గంటలకి మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క సేవలు అంటే మన సాధారణంగా తిరుపతిలోను తిరుమల కొండపైన కూడా శ్రీవారి భక్తులకి ఎవరైతే సేవ చేసుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ శ్రీవారి సేవ, అదేవిధంగా పరకామణి సేవ, అదేవిధంగా నవనీత సేవ, సీనియర్ సేవకులు, దీన్ని సీనియర్ సూపర్వైజర్ అని కూడా అంటారు, ఇవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని మీరు ఈ శ్రీవారికి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.